అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ పై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతనలో ఈరోజు మీకు ఆసక్తి పెరుగుతుంది. గుడికి వెళ్లడం లేదా దేవతా స్తోత్రాలు చదవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఈరోజు మీకు ఆనందకరమైన రోజు. ఊహించని శుభవార్తలు వింటారు. ప్రియమైన వారి నుండి బహుమతులు అందుకోవచ్చు. మీ పనులు సజావుగా సాగడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు. అయితే చిన్నపాటి విషయాలకు కూడా మీరు అతిగా స్పందించే అవకాశం ఉంది. ఇది మీ ఆనందాన్ని తగ్గించవచ్చు. గతంలోని సంఘటనల గురించి ఆలోచించి బాధపడతారు. ప్రతికూల ఆలోచనలను వదిలివేయడం ముఖ్యం. చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కోండి. ఆఫీసులో ఈరోజు మీరు చురుకుగా ఉంటారు. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. వాటిలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గరపడటం వల్ల కొంత ఆందోళన కలగవచ్చు. మీ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే ఈ ఒత్తిడిని అధిగమించవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఉల్లాసంగా చురుకుగా ఉంటారు, కాని అలసటను విస్మరించవద్దు. కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారాన్ని తగ్గించండి. శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు. ధ్యానం, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో, చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం. ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు. మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలో ఈరోజు వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఒకరికొకరు సహకరించుకుంటూ సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన రావడం, అందరినీ ఆనందపరచడం వంటివి జరుగుతాయి. క్రీడాకారులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ శారీరక శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. కాని అతి ఉత్సాహం వల్ల గాయపడే ప్రమాదం ఉంది. సరైన శిక్షణ లేకుండా కొత్త ప్రయోగాలు చెయ్యవద్దు. సహచరులతో చిన్నపాటి గొడవలు తలెత్తవచ్చు. మీ ఫిట్నెస్పై దృష్టి పెట్టండి. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం అవసరం. గొడవలు, వివాదాలు, విభేదాలు ఈరోజు అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. చిన్న చిన్న విభేదాలు పెద్దవి కాకుండా చూసుకోవటం మీ బాధ్యత. నరసింహస్వామి స్మరణతో మీ మనస్సులోని అహంకారం తొలగిపోతుంది. ఈరోజు మీరు చేసే పనుల్లో కాస్త జాగ్రత్త వహించడం అవసరం. ముఖ్యంగా ప్రయాణాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి. గతంలో మీరు చేసిన కొన్ని తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవటం ద్వారా భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి.
ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. నిత్యం వ్యాయామం చెయ్యడం, పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్య సలహా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా సాధన చెయ్యడం మంచిది. మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీకు ఈరోజు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. మీ నిర్ణయాలను దృఢంగా అమలు చెయ్యడానికి ప్రయత్నించండి. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే ఇతరులపై కూడా మీరు ఎక్కువ నమ్మకం ఉంచుతారు. మీ ప్రియమైన వారిపై, మీ స్నేహితులపై మీరు ఉంచే నమ్మకం మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈ రోజు సరైన సమయం. మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకముంటుంది. అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది. ముఖ్యంగా మీరు నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది. అందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించండి. పరిశ్రమలకు సంబంధించిన పనులలో ఈరోజు మీకు మంచి పురోగతి కనిపిస్తుంది. మీ కృషి ఫలించి లాభాలు పొందుతారు. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో శృంగారభరితంగా గడుపుతారు. మీ బంధం మరింత బలపడుతుంది. పెళ్లి ప్రస్తావన వచ్చే అవకాశం కూడా ఉంది. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. చిన్నపాటి అపర్ధాలు ప్రేమ సంబంధాలలో కలహాలకు దారితీయవచ్చు. కాబట్టి ఓర్పు అవసరం. ఈరోజు ఈ రాశివారికి ప్రేరణ చాలా అవసరం. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు స్వీయ ప్రేరణను పొందాలి. ఇతరుల నుండి కూడా మీకు స్ఫూర్తి లభిస్తుంది. కొన్నిసార్లు నిరుత్సాహం మిమ్మల్ని ఆవహించవచ్చు, లేదా మీ లక్ష్యాల పట్ల సందేహాలు కలగవచ్చు. అప్పుడు మీ గత విజయాలను గుర్తుచేసుకోవడం లేదా సానుకూల వ్యక్తులతో మాట్లాడడం మంచిది. మీ కలలను నిజం చేసుకోవడానికి కృషి చెయ్యండి. ఈరోజు మీకు ముఖ్యమైన సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశాలలో మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు. మీ ప్రతిపాదనలు ఆమోదం పొందుతాయి. మీ నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం. మీ సహోద్యోగులతో మంచి సమన్వయం ఏర్పడుతుంది. కొన్నిసార్లు సమావేశాలలో అనవసరమైన వాగ్వాదాలు తలెత్తవచ్చు, లేదా మీ అభిప్రాయాలకు తగినంత విలువ లభించకపోవచ్చు. ఈరోజు మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించాలి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. ఈరోజు ఈ రాశివారికి విద్యారంగంలో మంచి ఫలితాలున్నాయి. చదువులో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. విద్యార్థులు తమ ఏకాగ్రతను పెంచుకోవటానికి ప్రయత్నిస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చు. కొన్నిసార్లు చదువుపై మీకున్న శ్రద్ధ తగ్గినట్లు అనిపించవచ్చు, కాని మీ కృషి వృధాపోదు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగవుతాయి. ఇతరులతోనూ వ్యాపారంలోనూ మీ సంభాషణలు, చర్చలు విజయవంతమవుతాయి. ఈరోజు మీరు సంస్కృతి, సంప్రదాయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడం వంటివి చేయవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు ఆధునిక ఆలోచనలకు, సంస్కృతికి మధ్య ఘర్షణలు తలెత్తవచ్చు. వాటిని సమతుల్యం చేసుకోవడం ముఖ్యం. మీ కళాత్మకత, సృజనాత్మకతకు సంస్కృతి ఒక వేదికను కల్పిస్తుంది. మీ వారసత్వాన్ని గౌరవించండి. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. మీ సేవలకు, మీ మంచి పనులకు ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ వ్యక్తిత్వానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లువెత్తుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పనులు చేయడానికి మీకు ప్రేరణ లభిస్తుంది. కళలు, సంగీతం, రచన వంటి రంగాలలో మీరు రాణించగలరు. స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు. వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి.
పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశనీలం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.